మన భాగ్యనగర్లో 300 సంవత్సరాల సంహార్ భైరవ్ దేవాలయం ఉన్నదని మీ అందరికీ చాలామందికి తెలియదు. కానీ ఈరోజు కాళాష్టమి కాబట్టి ఆ కాలభైరవుడే మీ ఫీడ్లోకి ఈ రీల్ పంపిస్తున్నాడు. లొకేషన్ కోసము జై శ్రీ కాలభైరవ్ అని కమెంట్ చేయండి, నేను డైరెక్ట్గా లొకేషన్ మీకే పంపిస్తాను. లేదా కాశీబుగ్గ టెంపుల్కి 500 మీటర్స్ దూరంలో అండ్ మురళీ మనోహర్ టెంపుల్ లేన్ లోపలనే 50 మీటర్స్ దూరంలోనే ఈ సంహార్ భైరవ్ టెంపుల్ ఉన్నది. తప్పకుండా విజిట్ చేయండి. ఈరోజు కాళాష్టమి కాబట్టి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే మీ మీద ఎవరైనా దుష్టప్రయోగాలు చేసినా అవన్నీ దూరం అవుతాయి. జై శ్రీ కాలభైరవ్, बोलो काल भैरव भगवान की जय। यहाँ पर गुम्मड़काई मतलब तेलुगु में गुम्मड़काई बोलते और हिंदी में शक्कर कद्दू बोलते। ये दीप लगाने से जो भी आपकी मनोकामना है ये सब पूरी होती। నేను ఎందుకంటున్నా అంటే ఇది సంహార్ భైరవ్ దేవాలయము. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సంహరించే దేవుడు కాలభైరవుడు. సో మీరు ఈ దేవాలయంకి ఈరోజు విజిట్ చేసి తప్పకుండా కాలభైరవుడిది బ్లెస్సింగ్స్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. జస్ట్ మన భాగ్యనగరంలో ఇలాంటి 300 సంవత్సరాల పాత దేవాలయం ఉన్నదని చాలామందికి తెలియదు. ఈరోజు ఒకవేళ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా కాళాష్టమి కాబట్టి అసలు రష్ లేదు. చాలామందికి ఇంకా తెలియదు కాబట్టి మీరు తప్పకుండా చూడండి ఎంత పాతగా ఉన్నదో స్ట్రక్చర్ కూడా. మీరు తప్పకుండా వచ్చి ఆ కాలభైరవుడు దర్శనం చేసుకోవాలని నేను కోరుకుంటాను. జై శ్రీరామ్, జై శ్రీ కాలభైరవ్.